బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందరూ అనుకుందే జరిగింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి సరికొత్త పార్టీతో కవిత ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఇండైరెక్ట్ గా సంకేతం ఇచ్చారు. తను త్వరలోనే కొత్త పార్టీ అనేటువంటి విధంగా తను సంకేతం ఇచ్చినట్టు కనబడుతోంది. ఈ పార్టీ పేరు కూడా ఆలోచనలో ఉన్నామన్నట్టుగానే పార్టీ కార్యకర్తల్లో జాగృతి నిధుల్లో చర్చ జరుగుతుందట. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ గంటలు రోజులు వందలు వేల మందిని కలిశారని, ప్రస్తుతం నేను అదే పని చేస్తున్నానని చెప్పారు కవిత. కాళేశ్వరంలో కూడా కేసీఆర్ను ఇరికించే పనిలో ఉన్నాడు హరీష్ రావు. అందుకే నాకు హరీష్ అంటే కోపం అని చెప్పి కవిత అంటున్నారు. 2016 నుంచి ఈ కుట్రను హరీష్ అమలు చేశారు. అప్పుడే రామన్నకు చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేనే లేదంటూ కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరు నాకు ఫోన్ చేయలేదన్నారు. సీఎం రేవంత్ పదే పదే నా పేరెందుకు తీస్తున్నారో తెలియదు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో. నాతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. త్వరలోనే వారంతా నాతో పాటు కలిసి రాబోతున్నారని చెప్పుకొచ్చారు. ఒకటి కాదు రెండు కాదు, చిట్చాట్లో చాలా అంశాలను ప్రస్తావించారు. ఒకటి, కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు కూడా రోజులు గంటలు వేల మందిని కలిశారు, గంటల తరబడి ఆలోచించారు. అవన్నీ నేను చేస్తున్నాను. ఇప్పుడు హరీష్ రావు 2016 నుంచే కేసీఆర్ని ఇరికించే పనిలో ఉన్నారు. ఇప్పుడు కూడా కాళేశ్వరంలో కేసీఆర్ని ఇరికించే పనే చేస్తున్నారు హరీష్ రావు. 2016లో కేటీఆర్కి అప్పుడే చెప్పాను అని చెప్పి కవిత చెప్పుకొచ్చారు. అందుకే నాకు హరీష్ రావు అంటే కోపం అని కూడా మాట్లాడుకొచ్చారు. ముఖ్యమంత్రి పదే పదే నా గురించి ప్రస్తావిస్తున్నారు, ఆయన పార్టీ మారుతున్నాడేమో నాకు తెలియదని మాట్లాడుకొచ్చారు ఆవిడ. ఆ తర్వాత కాంగ్రెస్ ఎవరు కూడా నాకు స్పందించలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదని చెప్పి తను చెప్పుకొచ్చారు. నేను కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరే వారి సంఖ్య చాలా పెద్దగానే ఉంది, లిస్టు చాలా పెద్దగా ఉందని చెప్పుకొచ్చారు. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కవిత మాట్లాడుకొచ్చారు. తనేం మాట్లాడారో చూద్దాం. అది జాగృతి ప్రెసిడెంట్ కవిత ఉన్నారు, మాట్లాడదాం. మేడం, దసరా ఉత్సవాలకు సంబంధించి చింతమండక ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ప్రధానంగా బతుకమ్మ పండుగలో వచ్చిన ఆహ్వానాలన్నింటిలో కూడా మరి మా ఊరు నుండి వచ్చిన ఆహ్వానం కాబట్టి అది కూడా వాళ్ళు పర్టికులర్గా ఎంగిలి పూలు అంటే మొదటి రోజు రమ్మన్నారు కాబట్టి చింతమడకని ఎంచుకోవడం జరిగిందండి. మా ఊరే ప్రత్యేకత ఏం లేదు, ఎప్పుడు చాలా సంవత్సరాలు ఊరిలో చేసుకున్నదే పండగ. సో మళ్ళీ వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తాం. బతుకమ్మ చీరలకు సంబంధించి గతంలో 10 years ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. చీరల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. నిజంగానే 2 చీరలు ఇస్తామన్నారు. మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు, కానీ ఇంతవరకు ఏం ప్రాసెస్ లేదు. ఏం చేసేవాడు మీ దాని గురించి? ఈ అన్ని పనులు చేసినట్టే వీళ్ళు బతుకమ్మ చీరలు కూడా ఎగ్గొడతా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఈ బీసీలకు ఎగ్గొట్టిండ్రు, అట్లనే రిజర్వేషన్ అని చెప్పి 2500 ఇస్తామని మహిళలకు ఎగ్గొట్టిండ్రు, స్కూటీలు ఇస్తామని ఆడపిల్లలకి ఎగ్గొట్టిండ్రు, మినిస్ట్రీ ఇస్తామని మైనార్టీలకు ఎగ్గొట్టిండ్రు. చరిత్రలో మొదటిసారి లంబాడా మినిస్టర్ లేని ఫస్ట్ క్యాబినెట్ ఇది, ఎస్టీలకు మినిస్ట్రీ లేదు. సో ఇట్లా ఒకటి రెండు కాదు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలోకి దొక్కింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీ పట్ల ప్రజలకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. అట్లీస్ట్ సెంటిమెంటల్గా వాళ్ళకు కూడా ఆడపిల్లలకి ఇస్తే శుభం కాబట్టి ఆడపిల్లలకు చీర, బతుకమ్మ చీర ఇస్తే బాగుండేది, ఆడపిల్లలకు 2500 ఇస్తే బాగుండేది. అది ఇవ్వకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గము, కరెక్ట్ కాదు, ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాట, బతుకమ్మ అనేటువంటిది చాలా పెద్ద పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశం కానీ, క్షేత్రస్థాయిలో వసతులు లేకపోవడం కానీ, వాటి గురించి మన బతుకమ్మ పాటల రూపంలో కానీ పోయినసారి కూడా బతుకమ్మ ఆడేటటువంటి చోట్ల ఎక్కడ లైట్లు సరిగా పెట్టలేదు ఈ ప్రభుత్వం, సెక్యూరిటీ ఇవ్వలేదు, కనీసం వాగులు చెరువులు క్లీన్ చేయనటువంటి పరిస్థితి. చెరువులు ఊర్లలో కొంత కంప తీపిచ్చి చేస్తే మంచిగా ఉంటుంది ఆడుకోవడానికి, అట్లా కూడా వేయలేదు కనీసం. సో ఈసారన్నా కొద్దిగా శ్రద్ధ పెట్టి అరేంజ్మెంట్స్, పోయిన సంవత్సరం నాకు చెప్పిన వాళ్ళైతే ట్యాంక్ బండ్లో కూడా సరైన లైట్స్ లేవని చెప్పారు. ఈసారి అట్లీస్ట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ. మీ చేతగాంతనంతో ఆడబిడ్డల్ని సెలబ్రేట్ చేసుకోకుండా చేసే పరిస్థితి రావద్దని డిమాండ్ చేస్తున్నాను. ఆర్టీవీ ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ. బతుకమ్మకు సంబంధించినటువంటి విషయంలో గతంలో దాకా చేసినట్టే